నమస్తే, నా పేరు కిరణ్ మే ఎస్టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రంలో వేసే ప్రతి అడుగులోనూ అభివృద్ధిని చూపిస్తున్నాం. 369 కోట్లతో విజయవాడలో నిర్మించిన రిటైనింగ్ వాల్ ను ప్రారంభించిన సీఎం జగన్. విశాఖ రైల్వే స్టేషన్ నుంచి ఒకేసారి 2 వందే భారత్ రైళ్లు ప్రారంభం. వర్చువల్ విధానంలో ప్రారంభించిన ప్రధాని మోడీ. దివ్యాంగుల సౌకర్యాలు వినియోగించుకునే ముందుకు రావాలి. ఐఓసీఎల్ ఆధ్వర్యంలో వీల్ చైర్లు, మోటార్ వాహనాలు పంపిణీ చేసిన కలెక్టర్ మల్లికార్జున. ఆసిల్మెట్ట సంపత్ వినాయక టెంపుల్ రోడ్ లో కళామందిర్ రాసమయ్యి ఫైన్ సిల్వర్ జ్యువెలరీ ఫ్రీ లాంచ్. 3,000 నుంచి 2 లక్షల వరకు విభిన్న వెరైటీలు అందుబాటులో ఉన్నాయన్న షోరూమ్ మేనేజర్ శ్యామల నటరాజన్. రాష్ట్రంలో ప్రతి అడుగులోనూ అభివృద్ధిని చూపిస్తున్నామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. అడిగిన తడుగా పేదలకు ఆపన్నహస్తం అందిస్తున్నామని ఆయన వెల్లడించారు. విజయవాడలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన ప్రారంభోత్సవాలను చేశారు. విజయవాడలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. కృష్ణలంక రిటైనింగ్ వాల్, రివర్ వ్యూ పార్క్ తదితర అభివృద్ధి పనులకు ఆయన ప్రారంభోత్సవం చేశారు. లబ్ధిదారులకు ఇంటి స్థలంపై సంపూర్ణ హక్కులు కల్పించే పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా సీఎం సహాయ నిధి కోసం పలువురు వినతి పత్రాలు సమర్పించారు. వారికి అండగా ఉంటారని హామీ ఇచ్చారు. సీఎం ఆదేశాల మేరకు సాయంత్రం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో ఇద్దరికి 2 లక్షల చొప్పున చెక్కును అందజేశారు. 369 కోట్లతో 2.26 కిలోమీటర్ల మేర వాల్ నిర్మాణం చేపట్టామని సీఎం తెలిపారు. 12 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చినప్పటికీ ఎటువంటి భయం లేదని భరోసా ఇచ్చారు. గోడ వెంబడి ఆహ్లాదకరమైన రివర్ ఫ్రంట్ పార్క్ ను ఏర్పాటు చేశామన్నారు. ఈ పార్కు కృష్ణమ్మ జలవిహార్గా నామకరణం చేశారు. ఆహ్లాదకర వాతావరణంలో బెజవాడ వాసులకు కొత్త అనుభూతిని కలిగించామని, కృష్ణలంక వాసుల ముంపు కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపించామని వెల్లడించారు. దశాబ్దాలుగా ఉంటున్నప్పటికీ కూడా ఇల్లు అమ్ముకునే స్వేచ్ఛ, ఇల్లు అమ్ముకునే హక్కులు లేక ఏ రకంగా ఇబ్బందులు పడే పరిస్థితి పేదవానికి ఉండేది అని తాను చెప్పుకొస్తా ఉన్నాడు. అవన్నీ కూడా ఈరోజు సొల్యూషన్స్ చూపుతూ ఈరోజు అటువంటివన్నిటినీ కూడా రెగ్యులరైజ్ చేసే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మొత్తంగా దాదాపుగా 31,866 పట్టాలకు సంబంధించి రకరకాల రెగ్యులరైజేషన్ అనే కార్యక్రమాలు ఒకవైపున జరిగిస్తూ ఉండగా, మరోవైపున 239 కోట్లకు సంబంధించిన రకరకాల ఏరియాస్లో సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్కి సంబంధించిన ఫౌండేషన్ స్టోన్ కూడా ఈరోజు వేయడం జరిగింది. దీనివల్ల మురికి నీళ్ళు అనేటివి మన ఇంటి పక్కనే ఉండే పరిస్థితి రాకుండా వాటిని నీట్గా ట్రీట్ చేసేసి సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ను ఈ రకరకాల ఏరియాలో దాదాపుగా 5 ఏరియాస్లో ఈ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ను తీసుకొచ్చి రకరకాల ఏరియాస్లో ఇవన్నీ కూడా ఇవన్నీ ఫౌండేషన్ స్టోన్స్ 239 కోట్ల రూపాయలకు సంబంధించిన వర్కులకు సంబంధించి జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు ఈ కరకట్టు వాళ్ళే మీరు చూస్తూ ఉన్నారు. ఇటువైపున అటువైపున ఈ 2 కరకట్టు గోడలు కూడా దాదాపుగా 500 కోట్ల రూపాయలతో ఈ కరకట్టు గోడను కట్టడమే కాకుండా ఇక్కడ కరకట్టు గోడ మీద కృష్ణలంక ప్రాంతం ఎప్పుడూ కూడా మునిగిపోతా ఉన్న పరిస్థితులే. ఎప్పుడు వరదలు వచ్చినా కూడా ఇక్కడికి ప్రతి సంవత్సరం వరద వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి 4 మాటలు చెప్పే కార్యక్రమమే కానీ ఖచ్చితంగా ఈ ఏరియాకు ఈ గోడ కడితే ఇటువంటి పరిస్థితి రాదు, ఈ గోడ కట్టాలి అన్న ఆలోచన చేసిన పుణ్యం ఏ ఒక్కరూ చేయలేదు. అది ఒక్క మీ బిడ్డ ప్రభుత్వంలోనే జరుగుతూ ఉందని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఈ కార్యక్రమంలో ఎంపీలు కేశినేని నాని, మార్గాని భరత్, మంత్రి అంబటి రాంబాబు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ కాకినాడ జిల్లాలో ఓఎన్జీసీ పైప్లైన్ కారణంగా ఉపాధి కోల్పోయిన 23,459 కుటుంబాలకు 5వ విడతగా 160 కోట్లను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విడుదల చేశారు. బటన్ నొక్కి వారి ఖాతాల్లోకి జమ చేశారు. ఇప్పటి వరకు 5 విడతల్లో 647 కోట్లను మత్స్యకారుల ఖాతాల్లోకి జమ చేసినట్లు సీఎం తెలిపారు. మత్స్యకారులను ఆదుకునే విషయంలో ఓఎన్జీసీ ప్రోయాక్టివ్ గా పనిచేస్తోందన్నారు. ఒక్కో మత్స్యకార కుటుంబానికి నెలకు 11,500 చొప్పున అందిస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 23,458 మంది మత్స్యకార కుటుంబాలకు ఈరోజు మంచి జరిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చొరవతో ఓఎన్జీసీ కూడా ఒక మంచి మనసుతో మంచి ఉద్దేశంతో వాళ్ళు కూడా కారణాలు సాకులు చూపకుండా వాళ్ళు కూడా ప్రోయాక్టివ్గా కలిసి వచ్చి ఈ మంచి కార్యక్రమంలో వాళ్ళు కూడా భాగస్వాములయ్యారు. ఈ దిశగా అడుగులు వేస్తూ ఈరోజు చేస్తూ ఉన్న మంచి 5వ విడత సహాయం అంటే ప్రతి 6 నెలలకు ఒకసారి ఇలా ఇచ్చుకుంటూ వస్తూ ఒక్కొక్క విడత ఇచ్చుకుంటూ వస్తూ ఈసారి 5వ విడతగా ఆల్మోస్ట్ కంక్లూడ్ అయిపోయింది అనుకుంటా. 5వ విడతగా 161,86,00,000 అంటే 162 కోట్లు ఈరోజు ఈ 23,458 మంది మత్స్యకార కుటుంబాలకు మంచి జరిగిస్తూ డిపాజిట్ ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే నేరుగా వారి ఖాతాల్లోకి ఈ డబ్బు జమ అయ్యేట్టుగా బటన్ నొక్కబోతా ఉన్నాం. వైఎస్ఆర్ మత్స్యకార భరోసాగా అందించిన సహాయం ఒక్కటే చూసుకుంటే కూడా 538 కోట్ల రూపాయలు ఉట్టి మత్స్యకార భరోసాగా అంటే ఏప్రిల్ 15th నుంచి జూన్ 15th మధ్య పీరియడ్లో మత్స్యకారులకు అండగా తోడుగా వాళ్ళు సముద్రపు వేటకు పోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వారికి మత్స్యకార భరోసా కింద తోడుగా ఉండే అడుగులు పడ్డాం. ఈ ఒక్క కార్యక్రమం ద్వారానే 538 కోట్ల రూపాయలు మనం సహాయం చేస్తే ఏకంగా 107,000 కుటుంబాలకు మంచి జరిగిస్తూ గత ప్రభుత్వం అంటే మనం రాకమునుపు ఉన్న 5 సంవత్సరాల కాలంలో గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఒకసారి గమనించినట్లయితే కేవలం ఆ 5 సంవత్సరాలు కలిపి మత్స్యకార సోదరులకు వీళ్ళిచ్చిన సహాయం ఎంత అని చెప్పి చూస్తే కేవలం 104 కోట్లు. దేశవ్యాప్తంగా 10 వందే భారత్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఇందులో విశాఖ నుంచి 2 వందే భారత్ రైళ్లు ప్రారంభమయ్యాయి. అతిథులు జెండా ఊపి రైళ్లను ప్రారంభించారు. భువనేశ్వర్, విశాఖ, సికింద్రాబాద్, విశాఖ సర్వీసులను కూడా ప్రధాని మోడీ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. విశాఖ రైల్వే స్టేషన్లో మంగళవారం సందడి నెలకొంది. ఒకే రోజు 2 వందే భారత్ రైళ్లు ఈ స్టేషన్ నుండే ప్రారంభమయ్యాయి. ఒకటి విశాఖ భువనేశ్వర్, మరొకటి విశాఖ సికింద్రాబాద్ వందే భారత్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. డిఆర్ఎం సౌరభ్ ప్రసాద్ ఆధ్వర్యంలో సిబ్బంది జయ జయ ద్వానాల మధ్య సర్వీసులు ప్రారంభమయ్యాయి. వాల్తేరు డివిజన్లో తొలిసారి ఈ సర్వీసును గత ఏడాది జనవరిలో విశాఖ సికింద్రాబాద్ మధ్య ప్రారంభమైంది. ఈ వందే భారత్ రైలుకు ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభించింది. తాజా సర్వీసులకు కూడా మంచి ఆదరణ ఉంటుందని వక్తలు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గణబాబు, పద్మశ్రీ గ్రహీతలు డాక్టర్ కుటికుప్పల సూర్యారావు, డాక్టర్ ఆదినారాయణరావులతో పాటు పలువురు రైల్వే సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కాషాయ రంగులో భువనేశ్వర్ వెళ్తున్న వందే భారత్ రైలుకు దారి పొడవునా అఖండ స్వాగతం లభించింది. విజయనగరం శ్రీకాకుళం రోడ్ జంక్షన్లో ఎంపీ రామ్మోహన్ నాయుడు, బీజేపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు నడుకుతటి ఈశ్వరరావుల ఆధ్వర్యంలో భారీ స్వాగతం లభించింది. ఎంపీ రామ్మోహన్ నాయుడు ఈ రైలులో ప్రయాణం చేశారు. రైల్వే స్టేషన్స్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి స్వాగతం పలికారు. ప్రయాణికులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. Hi everyone, I am Deekshana Sivana, studying in Fort City School. This day I have boarded this India's indigenous Vande Bharat train. It's really nice with exquisite and sophisticated train, and this has
multi-class facilities like charge point and luggage holder. Also we have water bottle holder and the digital display that shows speed and the next station's arrival, everything. Of course, we even have automatic doors, and I really love this experience. It's something different from the other trains, I feel. And this day I've witnessed something unforgettable in my life. Thanks to the central government and Indian Railways. Special thanks to our beloved Prime Minister, Shri Narendra Modi garu. రెండు రాష్ట్రాల ప్రజలను విద్య, వైద్యం, ఉద్యోగపరంగా కలిపేందుకు ఈ వందే భారత్ రైలు ఎంతగానో ఉపయోగపడుతుందని ఎంపీ రామ్మోహన్ నాయుడు చెప్పారు. విశాఖ నుంచి భువనేశ్వర్ వెళ్లే రైల్లో ఆయన ప్రయాణించారు. విశాఖ నుంచి సికింద్రాబాద్ వరకు ఉన్న వందే భారత్ రైలుకు అనుసంధానం చేస్తూ మరొక రైలు ఏర్పాటు చేయడం, విశాఖ భువనేశ్వర్ను కలుపుతూ మరో రైలును ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. లక్షలాది మందికి రవాణా సౌకర్యం ఏర్పాటు చేయడానికి తమ వంతు కృషి చేశామని ఎంపీ వెల్లడించారు. ప్రధాని మోడీ నాయకత్వంలో స్వల్ప కాలంలోనే వందే భారత్ రైళ్లు అందుబాటులోకి రావడం సంతోషంగా ఉందన్నారు. ట్రైన్స్ ఈ రోజు వచ్చానంటే ఉత్తరాంధ్ర కేంద్ర ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇస్తుందో అది కూడా మనం గమనించవచ్చు. ఆల్రెడీ ఉన్న నెట్వర్క్ లోనే ఇంకో ట్రైన్ కూడా చేయడం, ఇటు సైడ్ భువనేశ్వర్ కూడా చేయడం, దీనికి సంబంధించి వైష్ణవ్ గారు కూడా కన్విన్స్ చేయడానికి ఇది తొందరగా రావాలని. సార్ వైష్ణవ్ గారు మీది కూడా ఒరిస్సా ప్రాంతమే, మీ వాసులు కూడా చాలా ఉపయోగపడుతుంది, ఈ రెండు సిటీస్ లింక్ చేయండి. వ్యాపార పరంగా, విద్య పరంగా, వైద్యం పరంగా భువనేశ్వర్ అలాగే విశాఖపట్నం ఈ రెండు చాలా రాకపోకలు చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అక్కడ ఒరిస్సా ప్రాంత వాసులు విశాఖపట్నం వస్తారు, మా జిల్లాకు చాలా సంబంధించిన వాళ్ళు భువనేశ్వర్ వరకు వెళ్తుంటారు. సో చాలా ముఖ్యమైన నెట్వర్క్ ఇది. సో దీన్ని కనెక్ట్ చేస్తే చాలా మంది, లక్షల మంది ప్రజలకు ఉపయోగపడుతుందని కన్విన్స్ చేయగలిగాం. విశాఖ నుంచి 2 వందే భారత్ రైళ్లు ప్రారంభించడం పట్ల ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైలు ప్రయాణంలో ఇంతటి చక్కటి సౌకర్యాలతో వందే భారత్ రైలును ఏర్పాటు చేయడం అభినందనీయమంటున్నారు. ప్రభుత్వం దాతలతో సంస్థలు కల్పించిన అవకాశాలను వినియోగించుకుని దివ్యాంగుల సమాజంలో అందరితో సమానంగా ఎదగాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున కోరారు. మంగళవారం సాయంత్రం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సహకారంతో కలెక్టరేట్లో దివ్యాంగులకు మోటరైజ్డ్ వాహనాలు, వీల్ చైర్లు పంపిణీ చేశారు. సుమారు 42 లక్షలు విలువైన ఈ వాహనాలు, 25 వీల్ చైర్లు దివ్యాంగులకు అందజేశారు. వాహనాలకు సంబంధించిన నిర్వహణ బాధ్యత సంబంధిత సంస్థ 1 ఏడాది పాటు నిర్వహిస్తుందన్నారు. ఈ వాహనాలను వినియోగించుకుని దివ్యాంగులు ఆర్థికంగా ఎదగాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐఓసీఎల్ ఈడీ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ సుధాకర్ గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు భౌతిక కేంద్రం కొత్త జీవితాన్ని అందిస్తోందని జిల్లా కలెక్టర్ మల్లికార్జున అన్నారు. గాజువాక శివారు వడ్లపూడిలో అభయం ఫౌండేషన్, స్పందన చేయుత ఫౌండేషన్ సంయుక్తంగా నిర్మించిన భవిత ఫిజియోథెరపీ కేంద్రాన్ని కలెక్టర్ ప్రారంభించారు. రాష్ట్రంలో తొలిసారిగా ఇక్కడ భవిత కేంద్రాన్ని దాతల సాయంతో అభివృద్ధి చేయడం అభినందనీయమని డిఓ చంద్రకళ, సమగ్ర శిక్ష ప్రాజెక్టు కోఆర్డినేటర్ శ్రీనివాసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బొండా జగన్, ఫౌండేషన్ ప్రతినిధులు రవి కలిదిండి, లిటిల్ హ్యాండ్స్ ట్రస్ట్ ఇండియా కో ఫౌండర్ జాలూరి వివేక్, స్పందన ఫౌండర్ యూకూరి సీతారామరాజు, చైర్మన్ బుచ్చిరాజు తదితరులు పాల్గొన్నారు. మన స్పందన ఫౌండేషన్ వారు ఇయర్లీ 15 lakhs డొనేషన్తోని అభయ ఫౌండేషన్, ఈ 2 ఫౌండేషన్స్ కూడా మనకి 15 lakhsతో ఒక చక్కనైన మనము ఫిజియోథెరపీ అండ్ హైడ్రోథెరపీ, శాండ్ థెరపీతోని మనకి ఇది స్టేట్ లెవెల్లోనే, గవర్నమెంట్లోని ఇటువంటి భౌతిక కేంద్రం ఎక్కడా లేదు. అటువంటి భౌతిక కేంద్రాన్ని మనం ఇక్కడ తయారు చేశాము. ఇది మన డిస్ట్రిక్ట్లోని దాదాపు 11 భౌతిక సెంటర్స్ ఉన్నాయి. మనకి గాజువాకలోనే దాదాపు ఒక 70 మంది పిల్లలు ఉన్నారు. ఈ 70 మందికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది ఒక రిసోర్స్ సెంటర్గా, డిస్ట్రిక్ట్ రిసోర్స్ సెంటర్గా చేసి మిగతా సెంటర్స్ని కూడా నెమ్మదిగా ఈ విధంగా డెవలప్ చేద్దామనే ప్లాన్తోని గౌరవ కలెక్టర్ గారిని కూడా ఈరోజు ఆహ్వానించాము. కలెక్టర్ గారు ఇక్కడ రావడం చాలా అదృష్టం మాకు. కలెక్టర్ గారు చూశారు కాబట్టి ఈ మోడల్, తర్వాత మిగతా సెంటర్స్ని ఎలా డెవలప్ చేయాలనేది కలెక్టర్ గారితో డిస్కస్ చేసి మిగతా సెంటర్స్ని కూడా మన డిస్ట్రిక్ట్లో ఇలా తయారు చేద్దాం అనుకున్నాము. ఇంత స్పీడ్గా అంటే వితిన్ 5 months స్పాన్లో ఈ బిల్డింగ్ కట్టి ఇన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం, శాండ్ థెరపీ అని, మన స్విమ్మింగ్ పూల్ థెరపీ అని, లోపల ఎక్విప్మెంట్ కూడా ఏర్పాటు చేయడం, అంటే వితిన్ 6 monthsలో 15 లక్షలు కలెక్ట్ చేసి ఇంతలా నిర్మించడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ సుమారుగా రోజుకొచ్చి 100 మంది దాకా పిల్లలు వస్తున్నారు అని తెలుస్తుందండి. 100 మంది అంటే ఈ పిల్లలకి మంచి ఫెసిలిటీ ఏర్పాటు చేసి, ఒక డాక్టర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు, ఆవిడ కూడా బాగా ట్రీట్ చేస్తున్నారు పిల్లల్ని. చాలా ఆనందంగా ఉంటుందండి.
కళామందిర్ అనగానే బట్టలు వెడ్డింగ్ కలెక్షన్స్ కు పెట్టింది పేరు. ఇప్పుడు మన కళామందిర్లో సరికొత్త బ్రాండ్ రసమయి పేరుతో ఫైన్ సిల్వర్ జ్యువెలర్స్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆధునీకరించిన కళామందిర్తో పాటు గ్రౌండ్ ఫ్లోర్ లో రసమయి సిల్వర్ జ్యువెలర్స్ ను ఏర్పాటు చేసింది. తాసిల్మెట్ట సంపత్ వినాయక టెంపుల్ రోడ్ లోని కళామందిర్ షోరూమ్ లో రసమయి ఫైన్ సిల్వర్ జ్యువెలర్స్ ప్రీ లాంచ్ ప్రారంభమైంది. గ్రాండ్ లాంచింగ్ త్వరలోనే జరగనుంది. పట్టు వస్త్రాలు వెడ్డింగ్ కలెక్షన్స్ కు పెట్టింది పేరు కళామందిర్. ఈ కళామందిర్లో రసమయి ఫైన్ సిల్వర్ జ్యువెలరీ షోరూమ్ విశాఖలో అందుబాటులోకి వచ్చింది. ఆసిల్మెట సంపత్ వినాయక రోడ్లోని కళామందిర్లో ఈ రసమయి ఫైన్ సిల్వర్ జ్యువెలర్స్ బ్రాండ్ను నూతనంగా ఏర్పాటు చేశారు. ఇటీవల ఈ షోరూమ్ను ఆధునీకరించి అందులో రసమయి ఫైన్ సిల్వర్ జ్యువెలర్స్ షోరూమ్గా మార్పు చేశారు. 3,000 నుంచి 2 లక్షల వరకు ధరల్లో టెంపుల్ జ్యువెలరీ, నెక్స్ జ్యువెలరీ, మొజనాక్ జ్యువెలరీ, కుందన్ జ్యువెలరీ, ఫ్యూజన్, విక్టోరియన్ జోయా కలెక్షన్ మీ మనసు దోచే విధానంలో లభ్యమవుతున్నాయి. హారాలు, నెక్లెస్లు, జుమ్కీలు, ఇయర్ రింగ్స్, వడ్డాణం, వంకీలు, పట్టీలు, బ్యాంగిల్స్, బ్రేస్లెట్స్, చైన్స్, చోకర్స్, నల్లపూసలు, అన్ని రకాల బీడ్స్ అందుబాటులో ఉన్నాయి. రకరకాల వెరైటీలు ఈ సిల్వర్ జ్యువెలర్స్లో కనువిందు చేస్తున్నాయి. ప్రీ లాంచింగ్ అయిన తొలి రోజులోనే మగవాళ్ళు వీటి పట్ల ఆకర్షితులవుతున్నారు. ఈ సిల్వర్ జ్యువెలర్స్ను కొనుగోలు చేసేందుకు ఎగబడుతున్నారు. బంగారం, సిల్వర్ జ్యువెలరీని పక్కపక్కన పెట్టినప్పటికీ ఏది బంగారమో ఏది సిల్వరో తెలియని విధంగా ఈ మోడల్స్ను తీర్చిదిద్దారు. ప్రీ లాంచింగ్ తొలి రోజులే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సతీమణి శారద ఈ రసమయి సిల్వర్ జ్యువెలర్స్ షోరూమ్ను సందర్శించారు. ఇక్కడున్న ఫైన్ సిల్వర్ జ్యువెలర్స్ను చూసి ఆమె సంతోషాన్ని వ్యక్తం చేశారు. తొలి సిల్వర్ జ్యువెలరీని కొనుగోలు చేశారు. కళామందిర్లోనే తానెప్పుడు షాపింగ్ చేస్తుంటానని, అయితే రసమయి సిల్వర్ జ్యువెలరీ వచ్చిన తర్వాత వాటిని కొనుగోలు చేస్తున్నారని మాజీ మంత్రి గంటా సతీమణి శారద తెలిపారు. శారీస్తో పాటు ఈ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ కూడా ఎంతో బాగుందన్నారు. తాను కూడా వాటినే ఇష్టపడతానని, షోరూమ్ మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. వైజాగ్లో ఇప్పటి వరకు నాకు నచ్చిన షాపుల్లో కళామందిర్ ఒకటి. ఇక్కడ వీళ్ళ దగ్గర శారీస్ కానీ అన్నీ చాలా ఎక్స్క్లూజివ్గా చాలా బాగుంటాయండి. నేను జనరల్గా కంకటాలకు వెళ్ళేదాన్ని, కానీ ఇది పెట్టాక ఇక్కడికి రావడం అలవాటు అయిపోయింది మాకు. ఇప్పుడు వీళ్ళు సిల్వర్ జ్యువెలరీ కూడా స్టార్ట్ చేశారు. వీఆర్ వెరీ హ్యాపీ. ఆల్ ద వెరీ బెస్ట్ ప్రసాద్ గారు. అన్నీ బాగున్నాయండి. అంతా మ్యానుఫ్యాక్చర్ అంతా చాలా బాగుంది. జస్ట్ లైక్ డైమండ్స్ లాగా చాలా అందంగా ఉంది. ఇది కూడా బాగా వీళ్ళు ఎస్టాబ్లిష్ చేయాలని కోరుకుంటున్నాను. కళామందిర్ రసమయి ఫైన్ సిల్వర్ జ్యువెలర్స్ షోరూమ్ ప్రీ లాంచ్ అయిన తర్వాత కొనుగోలుదారులకు సెలక్షన్ చేసుకునే అవకాశం కలిగిందని షోరూమ్ మేనేజర్ శ్యామల నటరాజన్ తెలిపారు. ఈ షోరూమ్ గ్రాండ్ లాంచింగ్ త్వరలోనే పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. 3,000 నుంచి 2 లక్షల వరకు కలెక్షన్స్ అందుబాటులో ఉంచామన్నారు. ముఖ్యంగా బ్యాంగిల్స్, బ్రేస్లెట్స్, మాల్స్, పర్ల్స్, కలర్ బీడ్స్, స్టోన్స్లో అన్ని రకాల వెరైటీస్ను తమ షోరూంలో అందుబాటులో ఉంచామని తెలిపారు. నమస్తే అండి. వైజాగ్ వాసులందరికీ మన కళామందిర్ దగ్గర నుంచి మనకి సరికొత్త బ్రాండ్ రసమయి అని మనకి కొత్తగా ఈరోజే అన్వీల్ చేసామండి కలెక్షను. గ్రాండ్ లాంచ్ వెరీ సూన్ ఉంటుంది. అంతకంటే ముందు ప్రీ లాంచ్ ఈవెంట్ని ఇక్కడ ఇవాళ మీరు కళామందిర్ గ్రౌండ్ ఫ్లోర్లోని ఎంజాయ్ చేయొచ్చు. మన ఇంపార్టెంట్ కస్టమర్లు, వైజాగ్లో ఉన్న మన కళామందిర్ కస్టమర్లు అందరికీ ఇది మంచి అవకాశం. అంటే లాంచ్ కంటే ముందే మీరు కలెక్షన్ని ఎంజాయ్ చేస్తారు. అండ్ దాని తాలూకా కలెక్షన్ ఏముందనేది మీరు వచ్చి ఎక్స్పీరియన్స్ అవ్వండి. మీరు ఇవాళ కంపల్సరీ మీ అందరికీ ఇన్విటేషన్ పర్సనల్గా ఒక్కొక్కరికి పేరున పిలుస్తున్నాము. ఎందుకంటే మా దగ్గర ఫైన్ సిల్వర్ జ్యువెలరీ అండి. మీరు గోల్డ్, సిల్వర్ పక్క పక్కన ఉంటే మీరు ఏది గోల్డ్ ఏది సిల్వర్ అనేది తెలుసుకోలేరు. అంత ప్రెషియస్ కలెక్షన్ ఉంది. ఇందులోని 3,000 నుంచి 2 lakhs వరకు కలెక్షన్ అవైలబుల్ ఉందండి. ప్రొడక్ట్స్ వచ్చేటప్పటికి మీకు హారాలు, నెక్లెస్లు, ఇయర్ రింగ్స్, వడ్డానాలు, వంకీలు అండ్ పాయల్స్ ఉన్నాయండి, బ్యాంగిల్స్, రకరకాల బ్రాస్లెట్స్ ఉన్నాయి. అండ్ చైన్స్తో పాటు చోకర్స్, ఇండివిజువల్గా చోకర్స్ కూడా దొరుకుతాయి. దానికి మ్యాచింగ్ ఇయర్ స్టడ్స్ దొరుకుతాయి. అండ్ రకరకాల అన్ని వెరైటీస్ ఆఫ్ మాలాస్ అండి. అంటే ఫ్రెష్ వాటర్ పర్ల్స్తో ఉన్నాయి, కర్వ్స్తో తయారు చేశారు.
అన్ని కలర్ పర్ల్స్ తోటి మాలాస్ కూడా దొరుకుతాయి. మీకు ఇందులో స్టోన్స్ వచ్చేటప్పటికి మోజనైట్స్తో పాటు క్యూబిక్స్, ఎమరాల్డ్స్, రూబీస్ వాడామండి. అన్కట్స్ ఉంటాయి, మోజనైట్స్ ఉంటాయి, ప్రీషియస్ స్టోన్స్, అన్ని రకాల ప్రీషియస్ స్టోన్స్ తోటి ఈ కలెక్షన్ అనేది తయారు చేయబడింది. కలెక్షన్కి వచ్చేటప్పటికి మన దగ్గర టెంపుల్ జ్యువెలరీ ఉంది, నక్షీ వర్క్ జ్యువెలరీ ఉంది, మోజనైట్స్, కుందన్స్ ఉన్నాయండి. ఫ్యూజన్ వెరైటీస్ ఎక్కువ కలెక్షన్ ఉంది, విక్టోరియన్ కలెక్షన్ ఉంది, జోయా కలెక్షన్. అంటే ఇప్పుడు కళామందిర్లో ఏంటంటే మీరు ఇప్పుడు షాపింగ్ వచ్చారనుకోండి, ఇంతకుముందు వరకు బట్టలు వెడ్డింగ్ కలెక్షన్ కోసం ఎక్కువ మన కళామందిర్ని ప్రిఫర్ చేస్తారు కస్టమర్లు. సో ఈ కళామందిర్కి వచ్చామంటే ఇప్పుడు పెళ్ళికి వచ్చారు కస్టమర్ అంటే కనుక వాళ్ళ అఫోర్డబుల్ ప్రైస్లోని ఎంటైర్ మేకోవర్కి సరిపడినట్టు బట్టలతో పాటు జ్యువెలరీ కూడా తీసుకోవచ్చండి. జస్ట్ ఇది ఫైన్ సిల్వర్ జ్యువెలరీ మీకు మార్కెట్లో ఎక్కడ దొరకలేనటువంటి ప్రైస్కి మీరు మన దగ్గర తీసుకోవచ్చు. నాకు తెలిసి సిటీలో ఇంత లార్జ్ కలెక్షన్, హ్యూజ్ కలెక్షను ఎక్కడా కూడా దొరకదు మీకు. కళామందిర్ రసమయి ఫైన్ సిల్వర్ జ్యువెలరీ షోరూమ్ విశేషంగా ఆకట్టుకుంటోంది. సరసమైన ధరల్లో ఫైన్ సిల్వర్ జ్యువెలర్స్ ను అందుబాటులోకి తీసుకువచ్చిన ఘనత కళామందిర్కే దక్కుతుంది. టీడీపీ జనసేన ఆన్లైన్ వికృత క్రీడకు ఒక మహిళ బలైంది. ఆమె సిద్ధం సభలో తన సంతోషాన్ని చెప్పడమే పాపంలా మారింది. తెనాలికి చెందిన జి గీతాంజలి ఆన్లైన్ ట్రోలింగ్ తో మనస్తాపానికి గురై రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఈమె మృతిపై ముఖ్యమంత్రి జగన్ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు 10 లక్షలు ఎక్స్‌గ్రేస్ షో ప్రకటించారు. ఆయన నుంచో పెడితే ఆయన గెలిపిస్తాం. ఇట్స్ అవర్ డ్రీమ్. అంటే ఇంత ముందు రాలేదా ఈ ఇంటి స్థలాలు మీకు? లేదు సార్, నాకు అసలు కనీసం లేదు అన్నారు, కానీ అప్పట్లో ఇల్లు కట్టిస్తున్నామన్నారు, ఫ్లాగ్స్ అన్నారు, అన్నారు, బట్ నేను ఏది తీసుకోలేదు. డబ్బులు మీరు గీతాంజలి అనే ఈ అమ్మాయి ఎంత దారుణంగా ఈ అమ్మాయిని రోజు మరి చంపడం జరిగింది. సోషల్ మీడియాలోన సజ్జ అజయ్ అనే తెలుగుదేశం పార్టీకి చెందిన మరి యూత్ ప్రెసిడెంట్ అంటే ఈ అబ్బాయి మరి ఒక యువకుడు, మరి నీకు చెల్లి లేదా తమ్ముడు, నీకు అక్క లేదా, నీకు అమ్మ లేదా, ఒక ఇద్దరు చిన్నారులైనటువంటి తల్లిని, అత్త మామ తల్లి ఉన్నటువంటి ఒక ఇల్లాలని ఇంత దారుణంగా సోషల్ మీడియా ట్రోల్ చేసి ఇంత దారుణంగా ఒడిగట్టి సమాజం అనేది కూడా మర్చిపోయి మృగాల్లాగా ప్రవర్తించి రాబందుల్లాగా ప్రవర్తించి ఆ అమ్మాయిని హత్య చేశారే, ఎంత దుర్మార్గం ఇది. యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ విషయం పట్ల గమనించాలి, ఈ కుటుంబానికి అండగా నిలబడాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రజలు నేను కోరుతున్నాను. అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు ఒక దిగ్భ్రాంతికి గురై, ఎందుకంటే ఆయన ప్రభుత్వంలో మహిళలే మహారాణులు అని చెప్పి మహిళలకు అగ్ర తాంబూలాన్ని ఇచ్చి మహిళల్ని టాప్ లెవెల్లో నిలబెడుతూ దేశానికే మహిళా సాధికారతలో మరి రోల్ మోడల్ గా నిలబడినటువంటి ముఖ్యమంత్రి జగన్ అన్న ఈరోజు ఎంతో బాధపడుతూ గీతాంజలి చనిపోవడం అన్నది అసలు ఈరోజు అసలు తను చాలా దిగ్భ్రాంతికి గురై ఈరోజు ఆ కుటుంబానికి 20 లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేసియా కూడా ప్రకటించడం జరిగింది. ధన్యవాదాలు తెలుపుతున్న గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి. పోయిన ప్రాణాలు రావు కానీ ఆ కుటుంబానికి నీ మంచి మనసుతో ఇంత పెద్ద సహాయం చేస్తున్నందుకు ఒక బీసీ మహిళగా, ఒక రాష్ట్ర వైఎస్ఆర్సీపీ మహిళగా జగన్ అన్నకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ సందర్భంగా. తిరుమల శ్రీవాణి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తెలు ఐశ్వర్య, సౌందర్యలు దర్శించుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. అనంతరం స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. స్వామి కొద్దిగా సైడ్ రండి, వడ్లపూడి సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో నూతనంగా నిర్మించిన ఆలయ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ఈ నెల 15, 16, 17 తేదీల్లో జరుగుతోందని స్థానిక కార్పొరేటర్ బొండా జగన్ తెలిపారు. రామాలయంలో ఇందుకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. అతి పురాతనమైన ఈ దేవాలయం మళ్లీ పునఃప్రతిష్ఠాపన కార్యక్రమం నిర్వహిస్తున్నామని భక్తులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ముఖ్యంగా గాజువాక నియోజకవర్గ ప్రాంత ప్రజలకు 87వ వార్డు ప్రాంత ప్రజలకు వడ్లపూడి గ్రామంలో నూతనంగా ఆలయాల నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. మరి ఆలయాలు ఉత్తరాంధ్ర జిల్లాలో లేనటువంటి బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం, పంచముఖ ఆలయం, అలాగే ఐటమ్ విగ్రహం సాయిబాబాది చాలా చక్కగా మరి ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాంతోపాటు వల్లిదేవర సుబ్రహ్మణ్యేశ్వర, అలాగే నవగ్రహాలు. మరి పూర్వం నుంచి కూడా గత 20 ఏళ్ళ నుంచి ఆలయ నిర్మాణం కనుక్కోవడం కానీ ఇంతవరకు చేయలేకపోయాం. మరి పంతులు గారు చెప్పిన దాని ప్రకారంగా కూడా ధ్వజస్తంభం కూడా కావాలంటే దానికి కూడా ఈరోజు పూర్తి చేయాలని ఒక మంచి ఆలోచనతో
వడ్లపూడి గ్రామంలో మరి ఉత్తరాంధ్ర జిల్లాలో లేనటువంటి ఆలయాల నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. ఎందుకంటే సాక్షాత్తు చాగంటి కోటేశ్వరరావు గారు ప్రసంగంలో కూడా మేము విన్నాం. 1000 దఫాలు ఏదైతే శివలింగం దర్శించుకుంటే పుణ్యమో, ఒక దఫ ఈ ఏదైతే బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం దర్శించుకుంటే అంత పుణ్యం అని చెప్పి సాక్షాత్తు చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పడం జరిగింది. మరి అలాంటి ఆలయాలు మరి మన వడ్లపూడి 87వ వార్డు ప్రాంతంలో వడ్లపూడి గ్రామం నిర్మించడం అనేది చాలా ఆనందదాయకం. దీనికి అందరూ ఆహ్వానితులే. ఎందుకంటే మీకు ఏదైనా సరే యూట్యూబ్లో ఒకసారి వెళ్ళండి, ఒకసారి యూట్యూబ్లోకి వెళ్ళి బ్రహ్మసూత్ర శివలింగాన్ని కొట్టండి. చాలా అరుదు ఇలాంటి ఆలయం మరి మన వడ్లపూడి గ్రామంలో నిర్మించడం. దానికి మా గ్రామస్తులు కానీ ఇక్కడ గాజువాక అందరూ సహకరించడం కూడా చాలా ఆనందదాయకం. అందరికీ మరొక విజ్ఞప్తి, 15, 16, 17 తారీఖుల్లో ఆలయాలు ప్రారంభోత్సవం. 15న స్వామివారి విగ్రహాలు తేవడం ఊరేగి. తమ్మినేని ఇందువతమ్మ చారిటబుల్ ట్రస్ట్ సేవలు ప్రశంసనీయమని బాలల హక్కుల కమిషన్ సభ్యుడు గోండు సీతారాం అన్నారు. 10వ తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ట్రస్ట్ సమకూర్చిన పరీక్షల అట్టలు, మెటీరియల్స్ ను పంపిణీ చేస్తారు. ఆకేపాలెం ఎన్జీజీఓస్ కాలనీ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. అంతర్జాతీయ మానవ హక్కుల అసోసియేషన్ అధ్యక్షుడు పాపల రామ్మోహన్ చేతుల మీదుగా వీటిని అందజేశారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో కొన్నేళ్ల క్రితం ప్రారంభమైన ఈ ట్రస్ట్ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం లక్ష్మీ నరస, చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ రమణమూర్తి, సిఆర్పీఎఫ్ ప్రధాన కార్యదర్శి బి శకుంతల తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా శ్రీ తమ్మినేని ఇందువతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, అంటే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ శ్రీ తమ్మినేని సీతారాం గారి మాతృమూర్తి ఇందువతమ్మ గారు ఆ పేరు మీద ప్రతి ఏటా విశాఖ నగరంలో దాదాపు 2000 మంది పిల్లలకి, అంటే ప్రభుత్వ పాఠశాలలు కానివ్వండి, అలాగే వివిధ సంక్షేమ హాస్టళ్ళు, అలాగే కేజీబీ పాఠశాలలు, వివిధ ఎన్జిఓ హోమ్లో ఎవరైతే తల్లిదండ్రులు కోల్పోయిన విద్యార్థులు ఉన్నారో వాళ్ళు కానివ్వండి, లేదంటే ఇతరత్ర ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలందరూ కూడా రేపు 10వ తరగతి రాస్తున్న పరీక్షల్లో ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలందరికీ కూడా అట్టలు కానివ్వండి, మెటీరియల్ కానీ పంపిణీ చేయడం జరుగుతుంది. తమ్మినేని వాణి సీతారాం గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపడుతూ వస్తున్నాం. బ్రెయిన్ స్ట్రోక్ తో బాధపడుతున్న సహోద్యోగికి సచివాలయ సిబ్బంది 5 లక్షలు సాయంగా అందజేశారు. గాజువాకకు చెందిన జీవీఎంసీ సచివాలయ ఉద్యోగి డి రవికుమార్ బ్రెయిన్ స్ట్రోక్ తో బాధపడుతున్నాడు. తోటి సచివాలయ ఉద్యోగులందరూ తమకు తోచిన సాయాన్ని సేకరించి 5 లక్షల రూపాయలు బాధిత కుటుంబానికి అందజేశారు. రామాటాకీస్ రోడ్లోని అంబేద్కర్ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో చెక్కును బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ కార్యక్రమానికి అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ అధ్యక్షుడు కళ్యాణరావు ముఖ్య అతిథిగా హాజరై ఈ చెక్కును అందించారు. ఏపీ వార్డ్ ఎమ్యూనిటీ సెక్రటరీస్ కె శాలెం, కృపా వెస్లీ, బండారు భవానీ శంకర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సాహసం చేయడం అనేది గొప్ప సాహసోపేతమైన విషయం. అంతేకాకుండా ఈ రోజుల్లో నాకు ఏమొస్తుంది ఈ పని చేస్తా అనుకున్న క్రమంలోనూ ఈ రోజులు ఇంత పెద్ద కార్యక్రమం తలపెట్టడం అనేది అది మానవతావాదము, మానవతా దృక్పథం, తోటి మనిషికి మనిషి హెల్పింగ్ యాక్షన్ సేవ చేసుకునే దృక్పథం అనేది ఈ ఉద్యోగులు కలగడం అనేది చాలా హర్షదాయకమైన విషయం. అంతేకాకుండా వీరు ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాలకి పూను కొనడం అనేది వారి జీవితాలకే స్థిరత్వం లేదు. తెల్లవారితే అనేక రకాలైన ఇబ్బందులు ఎదుర్కొంటూ మరి సామాన్య ప్రజలందరూ కూడా సేవ చేసే భాగ్యం, ఎంత ఉద్యోగైనా సరే ప్రజలకు ద్వారా ఉన్నవాడు ఏమీ చేయలేడు. నిరంతరం కూడా ప్రజలతో సత్సంబంధాలు కలిగి ప్రజల అవసరాలు తెలుసుకొని నిరుపేదల అవసరాలు తీర్చుకొని ఆ అవసరాలను ప్రభుత్వం వారు ఏ ఏ రకాలైన పథకాల ద్వారా వారిని ఆర్థికంగా సాంఘికంగా అభివృద్ధిపరిచే భావంతో మరి ముందుకెళ్తుందో దాన్ని తూచా తప్పకుండా ఇంప్లిమెంటేషన్ చేసి వారి ఆర్థిక పురోభివృద్ధికి వారి జీవన విధానానికి తోడ్పడే పద్ధతిలోనూ ఈ యొక్క ఉద్యోగులు పనిచేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. అంచేతంటే అవకాశాలు అందరికీ రావు, కొంతమందికే వస్తాయి. అటువంటి అవకాశం అనేది మీకు వచ్చింది ప్రజల సేవ చేయడానికి. అందులో భాగంగానే ప్రథమంగా మీతో కలిసి పనిచేస్తున్న మరి మీ ఉద్యోగి అయినటువంటి రవీంద్ర గారికి దగ్గర రమారమి 4,80,000 రూపాయలు, అంటే క్లోజ్ టు 5 lakhs అమౌంట్ అనేది ఒక 3 daysలోని మేము అది గ్యాదర్ చేయడం జరిగిందండి. ఆల్రెడీ మేము ఒక 2.5 lakhs వరకు మేము ఇవ్వడం జరిగింది. బ్యాలెన్స్ అమౌంట్ 2 lakhs ఈరోజు
ఆనరబుల్ మేయర్ జీవీఎంసీ ద ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ద సిటీ మేడం గారు సార్ వాళ్ళ చేతుల మీదకి ఇద్దామని ప్లాన్ చేసి సార్ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చే కార్యక్రమం ఉంది. అన్ఎక్స్పెక్టెడ్గా నైట్ శ్రీనివాస్ సార్ మేడం గారు వాళ్ళ హస్బెండ్ వాళ్ళ బ్రదర్ చనిపోవడం అనేది న్యూస్ వచ్చింది. సో వాళ్ళిద్దరు ఇక్కడికి వాళ్ళ గ్రామానికి వెళ్ళడం, ఇక్కడ రాలేకపోవడం అనేది మాకు మెసేజ్ తెలిపి మాకైతే మద్దతు తెలిపడం జరిగిందండి. సో ఈ కాంటెక్స్ట్లోని మేము ఎందుకు ఈ ప్రెస్ మీట్ ఇలా ఇస్తున్నామని అంటే, we wanted to showcase the unity and the humanity among ourselves. హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రంలో వేసే ప్రతి అడుగులోనూ అభివృద్ధిని చూపిస్తున్నాం. 369 కోట్లతో విజయవాడలో నిర్మించిన రిటైనింగ్ వాల్ ను ప్రారంభించిన సీఎం జగన్. విశాఖ రైల్వే స్టేషన్ నుంచి ఒకేసారి 2 వందే భారత్ రైళ్లు ప్రారంభం. వర్చువల్ విధానంలో ప్రారంభించిన ప్రధాని మోడీ. దివ్యాంగుల సౌకర్యాలు వినియోగించుకునే ముందుకు రావాలి. ఐఓసీఎల్ ఆధ్వర్యంలో వీల్ చైర్లు, మోటార్ వాహనాలు పంపిణీ చేసిన కలెక్టర్ మల్లికార్జున. ఆసిల్మెట్ట సంపత్ వినాయక టెంపుల్ రోడ్ లో కళామందిర్ రసమయి ఫైన్ సిల్వర్ జ్యువెలరీ ఫ్రీ లాంచ్. 3,000 నుంచి 2 లక్షల వరకు విభిన్న వెరైటీలు అందుబాటులో ఉన్నాయన్న షోరూమ్ మేనేజర్ శ్యామల నటరాజన్. ఈ వార్తను తడుతూ సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.